ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. మనము నూతన సంవత్సరంలోనికి, నూతన మాసంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. డిసెంబర్ 31వ తేదీన, అలాగే జనవరి 1వ తేదీన మనలో అనేక మంది అనేకమైనటువంటి వాగ్దానాలు ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడూ లేనంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించి వాగ్దానాలు తీసుకొని ఉంటాం కదండి. అయితే గమనించండి ప్రియులారా, మీరు తీసుకున్న వాగ్దానాన్ని చదివిన తర్వాత కొంతమంది ఆత్మీయంగా ఉన్నటువంటి వారు దాన్ని నమ్ముతారు, విశ్వసిస్తారు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఏదో ఒక వాగ్దానం వచ్చిందని అని తీసుకొని దాన్ని బైబిల్ అలాగే పెట్టేస్తూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులరా, మీరు ప్రార్థన చేసి తీసుకున్నారో లేకుంటే ఏదో ఒకటి ముందు వెనక కార్డ్స్ అన్నిటిని జరిపేసి ఒక కార్డు తీసుకున్నారో, మీరు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఒక్క మాట మటుకు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. 146వ కీర్తన 6వ వచనంలో, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నవో అవన్నీ కూడా ఆయన యందు అవునన్నట్లుగానే ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మీకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడిని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు కనుక భయపడొద్దండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మనము ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలు పొందుకున్న తరువాత వాటిని దేవుని సన్నిధిలో కనిపెట్టి మనము ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థనను ఆలకించి జయమును అనుగ్రహిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నమ్మదగిన వాడు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించు అంటాడు. ఈ సంవత్సరము దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము, గత సంవత్సరములలో దేవుడిచ్చిన వాగ్దానములను మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.